ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయాలి. జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖాధికారి రాముడు సూచన. P4 విధానం ద్వారా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు కృషి చేస్తున్నాం. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ స్పష్టం. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థలో ఘనంగా నేచురల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్. సుమారు 250 ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులు. జంగారెడ్డిగూడెం శ్రీ ఉమ్మా సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు. కరపత్రాలు ఆవిష్కరించిన ఆలయ ప్రతినిధి. ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయాలని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖాధికారి రాముడు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఏడాది జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలో కలిపి సుమారు 2000 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారని తెలియజేశారు. వీరి కోసం 10 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ కూడా ఇచ్చామన్నారు. ప్రతి విద్యార్థి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు సహకరించాలని ఎంఈఓ రాముడు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 రాములు పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఎగ్జామినేషన్స్ మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు మరి పరీక్షల నిర్వహణ జరుగుతూ ఉంది. దీంట్లో మన మండలం నుంచి 2001 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పరీక్ష రాయబోతున్నారు, రెగ్యులర్ విద్యార్థులు. దానికి గాను మరి జంగారెడ్డిగూడెం మండల పరిధిలోను మొత్తం 10 సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే దీనితో పాటు ఓపెన్ 10th కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటికి కూడా సన్నద్ధం అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగాను, అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మీకు హాల్ టికెట్ ద్వారా కూడా తెలుస్తూ ఉంటాయి. మరి ఈ విద్యా సంవత్సరంలో ముందస్తుగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకొని మరి గవర్నమెంట్ పాఠశాలలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అట్లాగే రోజువారీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం పడుతూ ఉన్నాయి. అట్లాగే విద్యార్థులకి ఎగ్జామినేషన్స్ అంటే ఫీర్ అనేది లేకోకుండా ఒక ధైర్యం కల్పించే రీతిగాను అనేక రకాలుగా పరీక్షలు నిర్వహణ కూడా జరుగుతూ ఉంది. మరి దీన్ని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైన భయం లేకుండా చక్కగా పరీక్ష రాయడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మరి సాఫీగా జరిగేటట్లుగా మీ వంతు కూడా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మరి పరీక్ష హాల్కి హాజరయ్యి చక్కగా సాఫీగా జరగడానికి కూడా మీరు మీ సహకారం ఉండాలి. అట్లాగే ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఇన్ టైంలో విద్యార్థులు కూడా వెళ్ళేటట్లుగా మరి తోడ్పాటును కల్పించాలి. అట్లాగే తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పిల్లలకి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లయితే మీ పిల్లలు చక్కగా ఉన్నతంగా పాస్ అయ్యి మరలా పై తరగతులు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా విన్నపం ఏంటంటే మీరు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళని చదువు విషయంలో ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఈ విద్యా సంవత్సరంలో 9వ తరగతి పూర్తయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మార్చి 15 నుండి రాబో విద్యా సంవత్సరంలోని 10th క్లాస్ సంబంధించి మరి అడిషనల్గా క్లాసులు చెప్పాలని గౌరవ కమిషనర్ గారు కూడా ఆదేశించి ఉన్నారు. దానికి అనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఆ రీతిగాను మరి ముందస్తుగా ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. దానికి కూడా సన్నద్ధమయ్యేటట్లుగా ముందు రెడీగా చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి 9th క్లాస్ విద్యార్థులు ఇన్స్టెప్ అడ్వాన్స్డ్గా 10th క్లాస్లోకి సిలబస్ను కూడా మాకు తర్ఫీదునివ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి దానికి కూడా సన్నద్ధం అవ్వాలని సూచించడం జరుగుతూ ఉంది.
P4 విధానం ద్వారా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29వ వార్డులో 4 విభిన్న ప్రతిభావంతులకు నాయకులు దాకారపు కృష్ణ ఆర్థిక సహకారంతో వీల్ చైర్స్ అందించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, పారిజాతగిరి ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణలతో కలిసి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ P4 విధానంతో సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్ అందించేందుకు సహకరించిన దాకారపు కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ అని పేర్కొన్నారు. అనంతరం దాకారపు కృష్ణ మాట్లాడుతూ నాయకులు చేను ప్రసాద్, కటారి వాసు విజ్ఞప్తి మేరకు వీల్ చైర్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొన్నేటి చంటి, వార్డు అధ్యక్ష కార్యదర్శులు పంపాన మంగేశ్వరి, ననుబోలు రాంబాబు, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజపాల్ కుమార్, పరిమి సత్తిపండు, రాజాన పండు, పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక 27, 28, 29 వార్డుల్లో P4లో వికలాంగులు వీల్ చైర్లు పంపిణీ చేస్తున్నారు మన దాకారపు కృష్ణ గారు. మొన్న పెన్షన్లు ఇస్తానికి ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక నాయకులతోటి ఇక్కడ ఈ ఉన్న ఇబ్బందిని ఇక్కడ తెలియజేస్తే ఆ నాయకులు మన దాకారపు కృష్ణ గారికి తెలియజేసి కొంచెం ఇలాగ ఏమన్నా డొనేషన్ కావాలని నేను అడిగితే దానికి ఆయన స్పందించి నేను చేస్తానని చెప్పని పట్టణ పార్టీకి తెలియజేయగా పట్టణ పార్టీ నాయకులందరి సమక్షంలో ఇవాళ ఇక్కడ ఈ పిల్లలకి ఈ వీల్ చైర్లన్నీ కూడా అందించడం జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదల పార్టీ అండి. ఎక్కడ ఏ వార్డులో ఎవరికైతే చిన్న చిన్న ఇబ్బందులు మాకు తెలియజేస్తే మా నాయకులందరి సమక్షంలో తగినంత న్యాయం మేము చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఇక్కడ ఈ వీల్ చైర్లు ఇచ్చినందుకు మన దాకారపు కృష్ణ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మరి ఈరోజు ఎన్టీఆర్ నగర్లో కొంతమంది వికలాంగులు వీల్ చైర్ల గురించి కావాలని చెప్పి అడిగినప్పుడు మన దాకారపు కృష్ణ మరి 4 వీల్ చైర్లని వారికి ఇస్తాకి వేళ ఏర్పాటు చేశాడు. మరి వీల్ చైర్లు ఇస్తున్నారంటే మరి వారికి గతంలో ఇంట్లో ఉండి బయటికి రాలేని పరిస్థితి వికలాంగులకి మరి వేళ వీల్ చైర్ల ద్వారా కదా బయట ప్రపంచాన్ని మరి చూసే అవకాశాన్ని కూడా మరి కల్పించారు. మరి దాకారపు కృష్ణ గతంలో కూడా చాలామందికి వీల్ చైర్లే కాదు కృత్రిమ అవయవాలు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి వీల్ చైర్లు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది కలిగిన వాటికి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే తెలియపరిస్తే వారికి కూడా మరి రాబోయే రోజుల్లో అందిస్తాకే తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సేవాభావం కలిగినటువంటి కృష్ణ గారికి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమానికి నేను ఉంటాను అనే ముందుకు వచ్చినటువంటి ఆయనకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఎక్కువ సిరి సంపదలు ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమంలో తలమునకలై ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ నగర్, డాంగే నగర్ నందు 4 దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి వీల్ చైర్లు అవసరమని మా దృష్టికి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ యువత చేను ప్రసాద్ గారు అలాగే కటారి వాసు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందు సమస్య ఇక్కడ ఉంది అని అడిగే వ్యక్తులు కూడా అవసరం. సో వాళ్ళు చొరవ తీసుకుని ఈ రోజున ఇక్కడ కార్యక్రమం చేయడం, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య విద్యా సంస్థల్లో నేషనల్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక సైన్స్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రాముడు హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ESCH శ్రీనివాసరావు, కరస్పాండెంట్ K రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నామన్నారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఈ ఏడాది తమ విద్యా సంస్థలో ముందుగానే సైన్స్ డే జరుపుకుందామన్నారు. ఈ వేడుకలో సుమారు 250 మంది విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు ఇదొక మార్గమని తెలిపారు. కాలానుగుణంగా విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
నేషనల్ సైన్స్ డే సందర్భంగా నేషనల్ డే సెలబ్రేషన్స్ని ఈ రోజున సూర్య ఇన్స్టిట్యూషన్స్లో సూర్య ప్రైమరీ అండ్ హై స్కూల్ విద్యార్థులు మరి చాలా ఘనంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది 28th ఫిబ్రవరి, ఎవ్రీ ఇయర్ 28th ఫిబ్రవరిని జరుపుకోవాలి. కానీ ఈ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కొంచెం ముందుకు రావడం వలన దీన్ని కొంచెం దానికంటే ముందుగా ఈరోజు ఈ సెలబ్రేషన్స్ని ఇక్కడ స్కూల్ యొక్క ఆవరణలో మరి బ్రహ్మాండంగా జరుపుకోవడం కనిపిస్తుంది. మనం చూసాం కంప్యూటర్ సైన్స్ అయిన తర్వాత డేటా సైన్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఇలా అన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా చదువు ద్వారా మనం నేర్చుకుంటూ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఎప్పటికప్పుడు మనలో మార్పు సాధిస్తూ మన దేశాన్ని ప్రపంచంలో సమున్నతంగా మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లాలంటే విద్యార్థులు మాత్రమే ఆ పని చేయగలరు. ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి మేధో సంపత్తిని వెలికి తీయడానికి ఈ సైన్స్ డే లాంటివి ఉపయోగపడుతుంటాయి. ఈరోజు సూర్య స్కూల్లో సైన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ సైన్స్ డేకి 250 వరకు ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే మా చిన్నారులు ఒక నర్సరీ క్లాస్ నుంచి అలాగే ఎల్కేజీ నుంచి యూకేజీ ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటబుల్స్ అనుకుంటూ వారు కూడా ముందుకు వచ్చారు. ఇలా ఈ సైన్స్ డే జరుపుకోవడం అనేది పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీయటానికి నిర్వహించడం జరుగుతుంది. ఇందు మూలంగా మా పిల్లలందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. My name is Janvika Sri. I am studying UKG, Surya Model School. Project name is Daisy. My project name is Chris the Redeemer. Chris the Redeemer is a missive and completed. It is 1931. After 9 years of construction, it is new 7 wonders of the world, representing faith, and welcoming arms. My name is Ansar Cheshi. I am studying 9th IIT. Today my project is one of the new 7 wonders of world in Colosseum. The Colosseum is a massive, an ancient oval-shaped amphitheater in Rome, Italy. It built for Vespasian and completed his son Titus and 72 AD and 80 AD. నా పేరు మహేష్. నేను 9వ తరగతి సూర్య హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మ్యాటర్ ఇస్రో అనేది 1969 సంవత్సరంలో ప్రదర్శించబడినది. ఇది బెంగళూరులోని ప్రధాన కార్యక్రమంలో దీన్ని చూపించారు. భారతదేశపు జాతీయ అంతరిక్ష సంస్థ. Good afternoon all of you. My name is Sadvika. I am studying in 8th class. Today topic is pyramids. The great tallest pyramids, Kufa, the largest built of 2018 580 to 2560 CB, original sending 480 feet, 146.6 tallest. It was the tallest man-made construct for 3,800 years. My name is T. Teja. I am studying 5th class, Jangaredgudam Surya Model School. Today, activity neighborhood provide as security, emotional support. A hypermassive pollution working model area and demonstrates air, water and land pollutions. Greenhouse effect. Global warming. Greenhouse effect. The sun is surrounded by gases like carbon dioxide. This air, methane. These suns come to the keep Earth. Gases like this and keep the earth warming. This process is called greenhouse effect. మహాశివరాత్రి వేడుకకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు తీరాన వెంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం ముస్తాబవుతోంది. ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తెలియల సంఘం శివభక్త బృందం రూపొందించిన ఆహ్వాన పత్రికను శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త కొల్లేపరి చిట్టయ్య మనవడు శివతో కలిసి తేలియల సంఘం ప్రతినిధి బొల్లు లక్ష్మణరావు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా బైనేరు శివాలయంలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 15వ తేదీన ఆలయంలో శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. అనంతరం వేలాది మంది భక్తులకు మహా అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ సాయంత్రం స్వామివారి ఊరేగింపు జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెట్రాల శ్రీనివాసరావు, బెట్రాల దుర్గాప్రసాద్, బొల్లు రాంబాబు, బెట్రాల ఈశ్వర్, ముత్తంశెట్టి ప్రసాద్, బండారు రాజు, బెట్రాల అశోక్, బొల్లు ధర్మనాగేశ్వరరావు, బెట్రాల హరీష్, బండారు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. గత 76 సంవత్సరాలుగా కొల్లిపరి చిట్టి గారిచే స్థాపించబడిన శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మహాశివరాత్రికి తేలీల సంఘం ధర్మకర్తల మండలి అత్యంత వైభవంగా శివరాత్రి నిర్వహిస్తున్నారు. శివరాత్రి తర్వాత మహా అన్న సమారాధన, ప్రతి శివరాత్రికి ఎంతమంది వచ్చినా కొన్ని వేల మందికి అన్న సమారాధన జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం తేలీల సంఘం ఆధ్వర్యంలో మన బైనేరు శివాలయం వద్ద మహా అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. భక్త మహర్షులకు విజ్ఞప్తి. మన జంగారెడ్డిగూడెం బైనేరు నదీ తీరమున వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. అలాగే రేపు 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4:30 స్వామివారికి అభిషేకాల అనంతరం స్వామివారి సన్నిధిలో కోలాటం, భక్తిరంజని అనంతరం 12 గంటల నుండి స్వామివారి సన్నిధిలో మహా అన్న సమారాధన కార్యక్రమం మినిమం 6,000 మందికి మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే గురువారం 5వ రోజు గురువారం స్వామివారి సన్నిధి కాడ నుంచి సాయంత్రం 6 గంటలకి స్వామివారి సన్నిధి కాడ నుంచి బయలుదేరి 6 గంటలకి ఊరేగింపు ఉంటుంది, గొప్ప ఊరేగింపు. అదే రోజు తేలీల సంఘం వారిచే నారసాలు, వీరంగాలు, విచిత్ర వేషాలు సాయంత్రం 6 గంటలు మొదలుకొని మళ్ళీ తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా గొప్ప ఊరేగింపుగా స్వామివారిని ఊరేగిస్తాం. ప్రతి సంవత్సరం మినిమం 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం 9 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం కూడా గాండ్ల తేలీల సంఘం అలాగే శివభక్త బృందం వారిచే మహాన సమారాధన కార్యక్రమం కూడా ఈ స్వామివారి సన్నిధిలో జరుగుతుంది. ఈ కార్యక్రమాలకే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సౌహృదయంతో విరాళిస్తున్నారు, సేవ చేస్తున్నారు. వారందరికీ కూడా మా కమిటీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పోలవరం మండలం మనుగుప్పుల్లో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరిగే ఏజెన్సీ గిరిజన సంఘం మహాసభలను విజయవంతం చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు కోరారు. పుట్టాయిగూడెంలో ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ప్రదర్శన ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజా కళాకారులు వేసిన కళారూపాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కుల అమలుకై, ఆదివాసీ సంక్షేమ చట్టాల అమలుకై, గిరిజనేతర భూముల స్వాధీనంలో ఉన్న భూములకై గత 5.5 దశాబ్దాలుగా పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట ఆదివాసుల మనుగడే ప్రశ్నార్థకమయ్యే విధంగా విధానాలను, కొత్త చట్టాలను రూపొందిస్తున్నారన్నారు. వీటికి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజల సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 17, 18 జరగనున్న ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా మహాసభలకు ఆదివాసీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సవలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇందిరానగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు తాము మంచినీటి సౌకర్యం కల్పించడం సంతృప్తినిచ్చిందని శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ వ్యవస్థాపకులు, టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి త్రాగునీటి పరికరాన్ని దాకారపు కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి చేసే హృదయానికి దైవం ఎప్పుడు అండగా ఉంటుందనడానికి ఈ ఆలయం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన జరగబోయే ఈ ఆలయ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీ, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనుకుమార్, శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ ప్రతినిధులు పాములపర్తి శ్రీనివాస్, షేక్ యాకూబ్, వారధి ట్రస్ట్ ప్రతినిధులు వలవల మేరీ సుశీల, బసవరాజు వేణు, గుర్రం వీరబాబు, షేక్ హసీనా మస్తాన్, కొత్తపల్లి సురేష్, దేవార్ సింగ్, టీయాల ప్రసన్న, బోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీ నందు వేంచేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం టెంపుల్ స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు సోమవారం అనగా 9వ తారీఖున 9వ వార్షికోత్సవం ఉదయం 5 గంటల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మొదలయ్యి తర్వాత అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజున మెడికల్ క్యాంప్స్ స్థానికంగా ఉన్నటువంటి సాయి స్ఫూర్తి హాస్పిటల్స్, వేణు హాస్పిటల్స్, అలాగే డెంటల్ క్యాంపు, ఐ క్యాంపు, అలాగే మన డాక్టర్ కాకల రామచంద్రబాబు గారి సహకారం, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ రోజున అనేక సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏకంగా అభినందనీయం. దాతల సహకారంతో రేపు సోమవారం అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామి కార్యక్రమం అంటేనే చాలా ఉత్సాహంగా, చాలా స్పీడ్గా పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సోమవారం కూడా అదే రీతిలో ఇక్కడ కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులను ఆలయ ప్రతినిధులు గౌరవ మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణలు మాట్లాడుతూ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే పూజల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. మధ్యాహ్నం దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, మడ్డి ప్రసాద్, ప్రియాంక, దివ్య ప్రసన్న, దండు భవానీ, అన్నప్రగడ వీర రాఘవరావు, ఓడిగళ్ల కుమారి, ముప్పిడి భాను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే దీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలోని కావడిగుండలో మొదలైన పెద్దపులి ప్రయాణం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కుర్మాపురంలో ముగిసింది. దాదాపు 17 రోజుల పాటు ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను హడలెత్తించిన పులి ఎట్టకేలకు రెస్క్యూ టీం సురక్షితంగా బంధించింది. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 21న తెలంగాణలో అశ్వారాపేట మండలం కావడిగుండ్లలో 2 ఆవులపై దాడి చేసి చంపిన పులి 22న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. బుట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మ గుడి మార్గం వైపు తిరుగుతూ హడలెత్తించింది. అదే రోజు అంతర్వేదిగూడెం సమీపంలో ఆవు, లేగదూడలపై పంజా విసిరి హతమార్చింది. 23న నాగులగూడెం సమీపంలో 3 ఆవులపై దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిక్కిన పెద్ద పులిని చూసి ప్రజలు వణికిపోయారు. సుమారు 4 అడుగుల ఎత్తు, 1.5 మీటర్ల పొడవు ఉండడంతో బెంబేలెత్తారు. కోయిలగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో సంచరించిన పులి 13 పశువులను హతమార్చింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఈదుకుంటూ అటుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పెద్ద పులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఫారెస్ట్ అధికారులు, పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం రాయవరం మండలం కుర్మాపురంలో గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి శుక్రవారం సాయంత్రం పెద్ద పులిని బంధించారు. అక్కడ నుంచి పులిని విశాఖపట్నం తరలించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అనేక సమస్యలు పరిష్కరించినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం శనివారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నిర్వహించారు.
ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. అనంతరం వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 22A చొక్క భూముల సమస్యలను చాలా వరకు పరిష్కరించామన్నారు. కొత్తగా ఇళ్ల స్థలాల మంజూరు కోసం భూమిని సిద్ధం చేశామన్నారు. జిల్లాలో రబీకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాగునీరు, ఎరువులు అందించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, కలెక్టర్ కె వెట్రిసెల్వి, పలువురు శాసనసభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూకి సంబంధించిన అంశాలు రెండు ప్రధానమైనవి. 22A కింద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1199 మందికి 142 ఎకరాలు 22A నుంచి మనం తొలగించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా మనం ఆదర్శవంతంగా నిలబడ్డాం. అక్కడి నుంచి మరొకసారి మనం పురోగతి చెందే విధంగా కొత్తగా ఉన్న ప్రతిపాదనల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సుమారు 31 ఎకరాల 95 సెంట్లు సిద్ధం చేశామని కలెక్టర్ గారు చెప్పారు. దీనిపైన కూడా రాబోయే రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కూడా ఈ 22A పైన మోక్షం కలిగే విధంగా మా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ముందుకెళ్తాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల గురించి ఎక్కడైతే నిర్మాణం జరుగుతున్నాయో ఆ కార్యక్రమం ప్రత్యేకంగా మన జిల్లాలో 97,143 ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నవమ వార్షికోత్సవ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. జీలిగిమిల్లి మండలం బరింకలపాడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజుకు ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీ ఆహ్వాన పత్రికను అందజేసి వార్షికోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలు ఈ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారధి ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. 9వ తారీఖు సోమవారం ఉదయం 5 గంటల నుంచి జంగారెడ్డిగూడెంలో 4వ వార్డులో ఇందిరా కాలనీలో అభయాంజనేయ స్వామి వారి నవమ 9వ వార్షికోత్సవానికి సంబంధించి ఆహ్వానించడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో మన జంగారెడ్డిగూడెం జనసేన పార్టీ కౌన్సిలర్ అయినటువంటి వలవల తాతాజీ గారు ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే అనేక మంది పేదలకి ఆ రోజు భోజనాల ఏర్పాట్లు, అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారధి ట్రస్ట్ నుంచి ఇలాగ చేయటం మేము ఆయన్ని పూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారాగా అలాగే తాతాజీ గారి ద్వారాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభయాంజనేయ స్వామి వారి 9వ వార్షికోత్సవానికి అందరూ కూడా విచ్చేసి ఆయన ఆహ్వానాన్ని మన్నించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రజక వృత్తిదారులకు వృత్తి చెరువుల వద్ద దోబిఘాట్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని రజక జనసంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఈ నెల 22వ తేదీన నూజివీడులో రజక ఆత్మీయ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభ యొక్క కరపత్రాన్ని నూజివీడులో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర సెక్రటరీ దువ్వాడ రామారావు పాల్గొని రజకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ జిల్లాలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రజక ఆత్మీయ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభలో రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పగడాల సాంబశివరావు, కొండపల్లి రవి, కొమ్మంటి మురళీకృష్ణ, గోడవల్లి మురళి, యలమంచిలి నాగశేషు, బుద్దారు గోపిరాజు, కంచర్ల రామకృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు ఈ నెల 22 జరగబోయే మహాసభకు పేపర్ ప్యాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్సీ గారి ద్వారా. ముఖ్యంగా మేము రాష్ట్రం తరఫున మాట్లాడే విషయంలో 2 పాయింట్స్ మాట్లాడుతున్నాను. రజకులకు వృత్తి చెరువుల మీద మాన్యువల్ రైట్స్ శాశ్వతంగా హక్కు కల్పించాలి. ఈ శాశ్వతంగా హక్కు కల్పించినందువల్ల అనేక గ్రామాలలో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మన ఎమ్మెల్యే రామారావు గారు చెప్పారు, లీజ్ విధానం. లీజ్ అనేది ప్రభుత్వం 343/10/4/78లో జీవో ఇచ్చింది. లీజ్ విధానంలో పెట్టారు. ఉమ్మడి జిల్లాలో 990 గ్రామాలు ఉంటే కనీసం 300 గ్రామాలకే చెరువులు ఇవ్వడం జరిగింది. అదృష్టం ఏంటంటే నూజివీడు అండ్ కైకలూరు ఈ 2 నియోజకవర్గాలు కూడా ఏలూరు జిల్లాలో
కలపడం వల్ల ఇక్కడ ట్యాంక్స్ ఉంటే మనకి ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది, లేకపోతే మనకి ఈ రకమైన ఉపకారం ఉంటుంది అనేది ఈ 100 గ్రామాల్లో తెలియదు. ఈ 100 గ్రామాల్లో కూడా రజకులు లబ్ధి పొందేటట్టు ఒక చెరువు ఉన్నట్లయితే ఆ చెరువు మీద 1 లక్ష 2 లక్షల రూపాయల ఆదాయం వస్తే వాళ్ళ కుల సంఘాలు మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో మేము అనుకున్నాం. మార్కెట్లో శనివారం నమోదైన బంగారం వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,59,800 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,61,800 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,18,000 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,700 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,790 రూపాయలుగా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయాలి. జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాముడు సూచన. P4 విధానం ద్వారా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు కృషి చేస్తున్నాం. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ స్పష్టం. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థలో ఘనంగా నేచురల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్. సుమారు 250 ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులు. జంగారెడ్డిగూడెం శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు. కరపత్రాలు ఆవిష్కరించిన ఆలయ ప్రతినిధి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.